జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాన్ భవనంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి జువ్వాడ కృష్ణారావుతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వారు మాట్లాడుతూ వారికి ప్రత్యామ్నాయంగా చక్కెర సాగు చేపట్టారు. నిజాం చక్కెర కర్మాగారంకు అనుగుణంగా చక్కెర సాగు చేపట్టారు. వాణిజ్యపరంగా చక్కెర సాగు రైతులకు లాభసాటిగా ఉండేది. చక్కెర ఫ్యాక్టరీ నిర్మాణంలో ఆలస్యంతో టీడీపీ పాలనలో 51% ప్రైవేటీకరణ చేశారు. బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా మూసివేశారు. రాజకీయాలకు అతీతంగా చక్కెర ఫ్యాక్టరీ ప్రైవేటీకరణమైన ఉద్యమాన్ని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి నిజాం చక్కెర కర్మాగారం రత్నాకర్ రావు ఆధ్వర్యంలో కమిటీ వేశారు. ప్రభుత్వ పరంగా నిర్వహించిన వేదిక సైతం అందజేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో చక్కెర కర్మాగారం కోసం ₹1 ఇవ్వలేదు. కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు మూతపడిన చక్కెర కర్మాగారాలని రేవంత్ రెడ్డి సందర్శించారు. చక్కెర కర్మాగారం పునఃప్రారంభించి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు తర్వాత శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో కమిటీ వేశామన్నారు. సాధారణంగా సాగు చేసేటువంటి వరి సాగుకు ప్రత్యామ్నాయంగా వాణిజ్య పంటలకు ప్రోత్సాహం కల్పింప చేయాలనేటువంటి ఒక భావనతోని అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఈ చెరుకు రైతుకు ఏదైతుందో వాణిజ్యపరంగా ఏ విధంగా అయితే పసుపు మనం వాణిజ్యపరంగా రైతుకు ప్రోత్సాహం కలిగిస్తుందని చెప్పని భావిస్తామో చెరుకు కూడా ఏదైతుందో ప్రోత్సాహం కలిగిస్తుందనే భావనతోని నిజాం చక్కెర కర్మాగారానికి అనుబంధంగా వీళ్ళ మెట్పల్లి ప్రాంతం ముత్యంపేటలో చక్కెర కర్మాగారాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సరే, ఏర్పాటు చేయబడ్డ తదుపరి దశాబ్ద కాలం బాగా నడిచింది. రైతులు కూడా ఏదైతుందో వాణిజ్యపరంగా చెరుకు పట్ల ఆకర్షితులైనరు. సరే, తర్వాతి కాలంలో అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఈ చక్కెర ఫ్యాక్టరీ నిర్వహణలో ఏదైతుందో సరే కొంత అలసత్వంతో ప్రభుత్వ పరంగా నిర్వహింపజేయడం సాధ్యం కావటం లేదు అనేటువంటి యొక్క నెపంతో 51% వాటా ప్రైవేట్ పరం చేసింది. ఈ 51% వాటా ప్రైవేట్ పరం చేయడంతో యాజమాన్యం ఏదైతుందో ప్రైవేట్ యాజమాన్యం చేతులకు వెళ్ళిపోయింది. అప్పుడు ఏదైతుందో ఈ ప్రాంత వాస్తవులు అందరం కూడా రాజకీయాలకు అతీతంగా సరే చెరుకు పంట రైతుకు ఏదైతుందో కొంత ప్రోత్సాహకరంగా ఉన్నది. వాణిజ్యపరంగా వరి ఏదైతుందో మనం సంవత్సరానికి 2 పంటలు సాగు చేసేది. చెరుకు ఏదైతుందో ఒకసారి నాటితే ఇప్పుడు సరే ఏదైనా అప్పటి ప్రభుత్వం కొంత అలసత్వంతో అది ప్రైవేట్ పరం కావటము, ఈ ప్రాంత రైతాంగం అంతా ఏదైతుందో రాజకీయాలకు అతీతంగా ఉద్యమించటం, తదుపరి కాలంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఇది కూడా మరొక ప్రధానమైనటువంటి ఒక అంశం కావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటంతో ప్రైవేటు యాజమాన్యంలో ఏదైతే చక్కెర కర్మాగారం నిర్మింపబడుతుందో దాన్ని ప్రభుత్వ పరంగా నిర్మింపజేయడం జరుగుతుంది. ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తుందని చెప్పని ఎన్నికల్లో ఒకసారి అన్ని రాజకీయ పార్టీలు కూడా మరి వాగ్దానం చేయటం. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏదైతుందో దాని నిర్వహణ యాజమాన్యం మార్పిడికి సంబంధించి పెద్దల రత్నాకర్రావు గారు అప్పుడు శాసనసభ్యులుగా ఉండేది. వారి ఆధ్వర్యంలో కమిటీ కూడా వేసి రత్నాకర్రావు గారు ఏదైతుందో ఈ అంశాన్ని కూలంకషంగా పరిశీలించి చక్కెర కర్మాగారం నిర్వహణ కొనసాగటమే కాదు, నిర్వహణ కొనసాగడంతో పాటుగా ప్రభుత్వ పరంగా నిర్వహింపజేయగలిగినట్టయితే రైతుకు కొంత విశ్వాసం కలుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో వారి నివేదిక కూడా ప్రభుత్వానికి సమర్పించింది. సరే, తదుపరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం మనకు తెలిసిందే. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారానికి రావటం, సరే అందరం కూడా ఏదైతున్నదో మన చక్కెర కర్మాగారం అంతవరకు ప్రైవేట్ యాజమాన్యంలో కొనసాగుతుండేనే, అది ప్రభుత్వ పరంగా నిర్వహింపజేయబడుతుందని చెప్పని అందరం కూడా సంతోషించారు.
చాలా దురదృష్టం ఏంటంటే ఉమ్మడి రాష్ట్రంలో 51% వాటాతోని కనీసం ప్రైవేట్ యాజమాన్యాలు కొనసాగుతున్నాయి. అది ఏమైపోయింది, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తదుపరి అందరం ప్రభుత్వ పరంగా నిర్వహణ చేపట్టబడడం జరుగుతుందని చెప్పి భావిస్తే అసలు చక్కెర కర్మాగారమే మూతపడ్డది. అసలేదో రాష్ట్రం ఏర్పడితే ప్రభుత్వ యాజమాన్యంలో మరి చక్కెర కర్మాగారం చేయబడుతుందని చెప్పని భావిస్తే ఇది అసలుగా మూతపడ్డది. మనకి ఏదైతున్నదో వరి ప్రత్యామ్నాయంగా వేరే పంట అనేది సాగు లేకుండా అయిపోయింది. అందరూ కూడా కొంత నిరాశ నిస్పృహకు లోన్ కావడం, రైతాంగం ఉద్యమం తీవ్ర స్థాయికి చేరుకోవటం, కాంగ్రెస్ పార్టీ ఏదైతుందో అప్పుడు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టబడిన తదుపరి మరి పాదయాత్ర చేపట్టడం, ఆ మూతపడ్డ ఫ్యాక్టరీని సందర్శించడం, రైతాంగానికి ఏదైతుందో ఇలా భవిష్యత్తులో ఈ చక్కెర కర్మాగారాన్ని పునఃప్రారంభింపజేస్తామనేటువంటి ఒక అభిప్రాయం, విశ్వాసాన్ని కలిగింపజేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది. ఈ చక్కెర కర్మాగార పునఃప్రారంభానికి సంబంధించి వెనువెంటనే ఒక కమిటీ వేసిండ్రే. రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు పరిశ్రమల శాఖ మంత్రుల ఆధ్వర్యంలో కమిటీ వేశారు. అందులో నేను కూడా ఒక సభ్యుడిగా ఉన్నా. సరే, పరిశ్రమ శాఖ మంత్రులుగా ఈ చక్కెర కర్మాగారం పునఃప్రారంభానికి సంబంధించి మొత్తం ఫ్యాక్టరీలన్నింటినీ కూడా వారు పర్సనల్గా సందర్శించారు శ్రీధర్ బాబు గారు. ఇది ముత్యంపేటతో పాటుగా బోధన్ కానీ, ముంబుజ్పల్లి కానీ, వారు మహారాష్ట్ర ప్రాంతం కూడా పర్యటించారు. అక్కడ చక్కెర కర్మాగారాల నిర్వహణ ఏ విధంగా కొనసాగుతుంది ఏంటి అని చెప్పాను. ఇక్కడ మనకు ప్రధానంగా ఓ సమస్య మన ముందు ఏమొచ్చింది అంటే, ఈ ప్రైవేట్ యాజమాన్యంలో నిర్వహణ కొనసాగింప చేయబడినప్పుడు ఈ చక్కెర కర్మాగారాలకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా, చక్కెర కర్మాగారాలకు సంబంధించిన ఆస్తులన్నీ కూడా మన ముత్యంపేట మెట్పల్లి ప్రాంతం చక్కెర కర్మాగారం ఆస్తులతో పాటుగా బౌద్ధన్ కానీ, ముంబై అన్నీ కూడా వివిధ బ్యాంకుల్లో తనఖా పెట్టి అంటే హైపోథికేషన్ అప్పు తీసుకురావడం జరిగింది. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతుందో నైదర్ దే మేడ్ ఎన్ అటెంప్ట్ టు పే బ్యాక్ మనీ, నైదర్ దే పేడ్ ఎన్ అటెంప్ట్ టు రీఓపెన్ ది చక్కెర ఫ్యాక్టరీ. ఇప్పుడు చక్కెర ఫ్యాక్టరీ మనం పునఃప్రారంభం చేసుకోవాలంటే ప్రధానమైనటువంటి అంశం ఏంటి, ఈ తనఖా కుదో చేపట్టబడి ఉన్నటువంటి ఒక చక్కెర కర్మాగారాలను మనం బ్యాంకుల తనఖా నుండి విడిపించుకోవాలి. పరిశ్రమల శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు వారి మొట్టమొదటి అంశంగా ముందు చక్కెర కర్మాగారాలను ఏదైతుందో బ్యాంకుల తనఖా నుండి విడిపించాలి. విడిపించడానికి వన్ టైం సెటిల్మెంటే ఏ రకంగా చేసి ఎంతకు చేయగలిగినట్టయితే మనం ఈ అప్పుల ఊబిలో నుండి వెలికి రాగలుగుతామని చెప్పని చర్చలు చేపట్టి 176 కోట్లు వీళ్ళ పెద్ద రేవంత్ రెడ్డి గారు, అట్లాగే ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారి అనుమతితోని 176 crores 176 కోట్లు ఏదైతుందో ఈ బ్యాంకులకు చెల్లింపు చేసి ఇలా కుదో పెట్టబడి ఉన్నటువంటి ఒక ఈ తనఖా ఏదైతే ఓనర్షిప్ పేపర్స్ ఉంటాయో అన్ని విడిపించుకున్నవి.